హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ సంబంధించి అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ దీనికి సంబంధించి కీ అయితే రిలీజ్ అయింది. సో ఆ కీ సంబంధించి కూడా మనం డీటెయిల్స్ అనేది చూద్దాం. అలాగే మీరు ఈ కీతో పాటు ఈ పేపర్స్ దగ్గర 36 సెట్స్ ఉన్నాయి. ఈ 36 సెట్స్ కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటే ఉపయోగం అనేది ఏంటి అంటే, ఇందులో యాక్చువల్గా మనకి నెక్స్ట్ మంత్ 10th నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ 9000 వేకెన్సీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్కి అలాగే నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి రైల్వే గ్రూప్ డికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ క్వశ్చన్స్ అనేది కూడా అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జీకే కానీ, జనరల్ సైన్స్ కానీ టోటల్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి టోటల్గా హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. నేనైతే ఇంగ్లీష్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆర్పిఎఫ్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, మనకి ఎన్ని మార్క్స్ వస్తే నెక్స్ట్ స్టేజ్కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది టోటల్గా తెలుసుకుందాం. అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద రైల్వే ఓన్లీ ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, రిమైనింగ్ జాయిన్ అయినా నో ప్రాబ్లం. ఓన్లీ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే ఆ టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. అది ఏ ఎగ్జామ్ అయినా సరే నో ప్రాబ్లం. అది జేఈ అయినా, ఏఎల్పి అయినా, టెక్నీషియన్ అయినా, ఎన్టీపీసీ అయినా, పారామెడికల్ అయినా ఏదైనా కానీ నో ప్రాబ్లం అనమాట. మీరు అందులో మెటీరియల్స్ అనేది దొరుకుతాయి. ఫస్ట్ వచ్చేసరికి కింద లింక్ ఇస్తాను. ఈ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకోవచ్చు మీకు. అండ్ నెక్స్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు కీ అనేది ఓపెన్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ క్లిక్ చేసి మీరు ఈ ర్యాంక్ గురూజీ.com అనేది ఉంటుంది. అది కూడా కింద లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీరు క్లిక్ చేసిన తర్వాత ఆన్సర్కి యూఆర్ఎల్ ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి ఇచ్చారు, తర్వాత జెండర్ మేలా ఫీమేలా ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులోనే మీకు ఏ జోన్ అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ సొల్యూషన్స్ కూడా మీరు ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. టోటల్ ఓవరాల్గా అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ టోటల్ అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ చూద్దాం. కట్ ఆఫ్ జోన్ వైజ్గా ఓవరాల్గా యావరేజ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 62 వస్తే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఆల్రెడీగా షిఫ్ట్ వైజ్గా యావరేజ్ మార్క్స్ అనమాట ఇది. ఓకే, ఇది ర్యాంక్ గురూజీ సంబంధించి ఇచ్చిన యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 62.11. సో అంతకన్నా ఎబోవ్ నెగిటివ్ పోగా అంతకన్నా ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిజికల్కి ప్రాక్టీస్ చేయటం బెటర్. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎంతకన్నా తగ్గుతుంది. ఓకే, ఇది షిఫ్ట్ వైజ్గా ఉన్నాయి. సో దీని నార్మలైజేషన్ యాడ్ అయితే మీకు ఇంకా మార్క్స్ అయితే పెరుగుతాయి. నార్మలైజేషన్కు మీకు మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా దీని తర్వాత ఉంటాయి. సో అవి కూడా దానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ డేట్స్ కూడా త్వరలో వస్తాయి. ప్రజెంట్ ఎన్టీపీసీ ఐసోలేట్ ట్రేడ్ సంబంధించి వచ్చినాయి. సో దీని తర్వాత అవి ఉంటాయి. అవన్నీ కూడా ఒకేసారి మీకు 10 days బిఫోర్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లోనైతే జాయిన్ అవ్వండి, మీకు డెఫినెట్గా యూజ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ లేని వాళ్ళు మీరు డైరెక్ట్గా మీరు యూట్యూబ్లోనే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది అన్నమాట. ఓకే.